గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఓ మహిళా అభ్యర్థి హామీలపై రాసిన బాండ్ పేపర్ చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో రాజేశ్వరి అనే మహిళ ఎన్నికల బరిలో నిలిచారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే 12 పడకల ఆసుపత్రి ఏర్పాటు, స్కూల్ డెవలప్మెంట్, మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనులు చేస్తానని బాండ్పై రాసిచ్చారు. 3 ఏళ్లలో హామీలు అమలు చేయకపోతే చెప్పులు మెడలో వేసుకుని మరీ రాజీనామా చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. రాజకీయం చేస్తే మీరు గ్రామ పంచాయతీలో కూర్చొని అడగచ్చు. నా ఇంటికి కూడా కూర్చొని ఎలక్షన్కి కనిపించిన అంటే మళ్ళీ 5 సంవత్సరాలు రాను అని అనుకోవాలి. మన యువత అందరు కలిసి నాకు సపోర్ట్ చేసి గెలిపియండి. నేను మన గ్రామాన్నే కాదు మన యువతకి కూడా అన్ని రకాల కాళ్ళు మొక్కినోడు. మా గ్రామంలో మహిళా రిజర్వేషన్ రావడం వల్ల నేను సర్పంచ్గా పోటీ చేసిన. నేను ఒక 100 రూపీస్ బాండ్ పేపర్ కొట్టించేసి మా ఊర్లో ఒక హామీలనైతే చేస్తాను అని చెప్పేసి మా ప్రజలకు మాట ఇవ్వడం జరుగుతుంది. ఒకటి ఆసుపత్రి, రెండోది స్ట్రీట్ లైట్, హై స్కూల్ డెవలప్మెంట్ అండ్ అంగన్వాడీ డెవలప్మెంట్, బోర్నీటి వసతులు కల్పించడం కానీ, లైబ్రరీ కానీ, ఓపెన్ జిమ్ ఇలాంటివన్నీ మా ఊర్లో నిర్మించి ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలి అనేది నా కాన్సెప్ట్. అది 3 సంవత్సరాల లోపు నేను కంప్లీట్ చేయకపోతే నేనే బహిరంగంగా అది కులానికి ఒక చెప్పు మెడల్ వేసుకొని రాజీనామా చేసేసి రాజకీయానికి పులి స్టాప్ పెట్టేస్తా అని నేను మాటిచ్చిన మా ఊరు ప్రజలకి. కనిపించిన అంటే మళ్ళీ 5 సంవత్సరాలు రాను అని అనుకోవాలి. మన యువత అందరు కలిసి నాకు సపోర్ట్ చేసి గెలిపియండి. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో ఓ మహిళా అభ్యర్థి హామీలపై రాసిన బాండ్ పేపర్ చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం చెంజర్ల గ్రామంలో రాజేశ్వరి అనే మహిళ ఎన్నికల బరిలో నిలిచారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే 12 పడకల ఆసుపత్రి ఏర్పాటు, స్కూల్ డెవలప్మెంట్, మినీ ఫంక్షన్ హాల్, ఓపెన్ జిమ్ ఏర్పాటుతో పాటు పలు అభివృద్ధి పనులు చేస్తానని బాండ్పై రాసిచ్చారు. 3 ఏళ్లలో హామీలు అమలు చేయకపోతే చెప్పులు మెడలో వేసుకుని మరీ రాజీనామా చేస్తానని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. మన యువతకి కూడా అన్ని రకాల కాళ్ళు మొక్కినోడు పొద్దున మనకి మాట్లాడడానికి రాదు, చదవడానికి రాదు, పోనీ పొద్దున మనకి పని కూడా వేయడు. మీరు ఏంటి అంటే మీకు ఏ అవసరం ఉన్నా కూడా మా ఇంటికి రాదు.